చూడండి, క్లుప్తంగానే వాక్యం చూసుకుంటాం. కీర్తన 136. కీర్తన 136. ఈ యొక్క 136 కీర్తనలో 26 వచనాలు ఉన్నాయి. 26 వచనాల్లో కూడా దేవుడు మన కొరకై చేసిన అనేకమైన కార్యాలు అక్కడ రాయబడ్డాయి. ఆ సంగతులు మనం చదువుకుంటాం. కొన్ని చదువుతాం, అన్ని చదవలేం కానీ కొన్ని చదువుతాం. కీర్తన 136 మొదటి 4 వచనాలు చదువుతాం. కీర్తన 136 మొదటి 4 వచనాలు. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరముండును. దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరముండును. ప్రభువుల ప్రభువునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరముండును. ఆయన ఒకడే మహాశ్చర్య కార్యములు చేయువాడు, ఆయన కృప నిరంతరముండును. ఈ వాక్యంలో అనేక సంగతులు దేవుడు ఈ వాక్యం ద్వారా మనకు జ్ఞాపకం చేసి మనం దేవుడిని ఆరాధించినట్లుగా దేవుని సహాయం కొరకు చిన్న ప్రార్థన చేద్దాం. ప్రింగల పరలోక తండ్రి, పరిశుద్ధుడైన దేవ, నీ స్తోత్రాలు. ఈ సమయంలో మరో పర్యాయం నీ పాదాలు చెంతకు వస్తున్నాము. మందిరంలో మీరిచ్చిన మమ్మలను ప్రభువా రక్షించుకొని మీ సన్నిధికి మమ్మల్ని నడిపించి మిమ్మల్ని ఆరాధించినట్లుగా మీరిచ్చిన గొప్ప దినాన్ని బట్టి స్తోత్రాలు. మిమ్మల్ని ఆరాధించినట్లు మాకు సహాయం చేయండి. మిమ్మల్ని ఆరాధించట కొరకై మాతో ఈ వాక్యం ద్వారా మాట్లాడము. అనేక విషయాలు మా గమనంలో తీసుకొచ్చి మిమ్మల్ని ఆరాధించినట్లుగా మమ్మల్ని మీరు సిద్ధపరచండి. ప్రభువా, నీ ఏర్పాట్లు ఉన్న నీ ప్రజలైన వారు మీ సన్నిధికి ఇంకా రావాల్సిన వారు ఉన్నారు. క్షేమంగా సకాలంలో తీసుకుంటాను. మిమ్మల్ని ఆరాధించినట్లుగా ప్రతి ఒక్కరికి మీరే సహాయం చేయండి. నన్ను కూడా మీరు మరుగుపరిచి నీ తలంపులు, నీ ఆలోచనలు మీ బిడ్డల హృదయాల్లో ప్రభువా వారు ఈ ఆలోచనలు మీ తలంపులు తలపోసుకుని మిమ్మల్ని ఆరాధించినట్లు, మిమ్మల్ని గణపరిచినట్లు మీరే సహాయం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం. నాయన, ప్రతి విధమైన ఆటంకాన్ని, ఇబ్బందిని తొలగించి మీ నామాన్ని మహింపరచుకోండి. ఈ సమయాన్ని మాకెంతో ఆశీర్వాదకరంగా చేయమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. చూడండి, ఇక్కడ రాయబడిన మాటల్లో ఆయన కృప నిరంతరముండును. 26 వచనాల్లో కూడా ఆ సంగతి ఉంటుంది. ఆయన కృప నిరంతరముండును. కనుక దేవుని కృప నిరంతరము ఉండును అనేటువంటి సంగతి ఈ యొక్క సృష్టిలో మనలను దేవుడు నిర్మాణం చేసిన తర్వాత మనం ఈ లోకంలో పుట్టినది మొదలుకొని నేటి వరకు దేవుడు మన ఇళ్ళ జరిగించే ఆయన కార్యాలను బట్టి మనం ఆయన ఆరాధించవలసిన వారుగా ఉన్నాం. మనం పుట్టినది మొదలుకొని మరి ఎట్లా పుట్టామంటే మనం పాపంలోనే పుట్టాం. కానీ పాపంలో పుట్టిన మనలను దేవుడు వెదకి రక్షించి తన బిడ్డలుగా చేస్తూ వచ్చాడు. అంతేకాదు, రక్షించుకున్న తర్వాత ఆయన మన జీవితంలో కొన్ని ఆధిక్యతలను కలుగజేసిన వాడుగా ఉన్నాడు. ఏంటో ఆధిక్యతలు? కొన్ని సంగతులు మనం జ్ఞాపకం చేసుకుని మనం దేవుణ్ణి ఆరాధించనంటున్నాం. చూడండి, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరముండును. నిరంతరము అనేది ఏం చూపిస్తుందంటే నిత్యము. ఆయన కృప నిత్యము ఉండేది.
కనుక ఆయన మానవుల యొక్క జీవితంలో వారి ఎడల చేసిన కార్యాలు మరి చాలా ఆశ్చర్య కార్యాలు. అందుకే 4వ వచనంలో రాయబడింది, ఆయన మహాశ్చర్య కార్యములు చేయవాడు. ఆయన ఒక్కడే మహాశ్చర్య కార్యములు చేయవాడు. ఏంటంట, అందుకే తర్వాత భూమిని కలుగు చేశాడు, ఆకాశాన్ని కలుగు చేశాడు, అందులో సృష్టిలో పలు విధాలైన నిర్మాణాలు చేస్తూ వచ్చాడు. తర్వాత మనలను కూడా ఆయన మరి తన యొక్క పోలికలో మనల్ని కూడా ఆయన కలుగు చేస్తూ వచ్చాడు. అట్లా మన జీవితంలో మరి పుట్టినది మొదలుకొని నేటి వరకు జరిగించబడే, అంటే ప్రతి దినం మన కొరకు జరిగించబడే కార్యాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. చేసుకొని ఏం చేయాలా? దేవుడిని ఆరాధించాలి. చూడండి, అందుకని నిరంతరం ఆయన కృప ఉండేదిగా ఉంది కాబట్టి, నిత్యము ఆయన మన ఎడల తన కృపను చూపించేవాడు కాబట్టి మనము ఆయన చూపించిన కృపను బట్టి ఆరాధిస్తాం. చూడండి, రక్షించబడిన తర్వాత మాత్రమే కాదు, ఈ లోకంలో మనం మానవుడిగా పుట్టిన దగ్గర నుండి ఆయన కృప ఉంది. మనం ఈ లోకంలో చూడండి, ఈ లోకంలో మనం పుట్టడం అంటేనే మామూలు విషయం కాదు. ఎందుకంటే మన తల్లి గర్భంలో పిండముగా మనం వేయబడడం అనేది దేవుని సంకల్పం. మన తల్లి గర్భంలో పిండంగా రూపించబడడం అనేది దేవుని సంకల్పం. మన తల్లి గర్భంలో మనం ఆడగానో మగగానో తయారు చేయబడడం అనేది దేవుని సంకల్పం. అంతేకాదు, మన యొక్క జీవితంలో మరి మనకిచ్చిన అవయవాలు, మన చేతులు, కాళ్ళు, మన తల, మన నోరు, మన కళ్ళు, మన చెవులు, మన ముక్కు నిర్మాణం చేయడం కూడా దేవుని కృపే. అందువల్ల మనం పుట్టినది మొదలుకొని, తల్లి గర్భములో పిండముగా వేయబడినది మొదలుకొని దేవుని కృప మనతో కూడా ఉన్నది. ఆయన మనకు నిరంతరము తన కృపను అనుగ్రహించే దేవుడు. అందుకే చూడండి, తల్లి గర్భంలో మనం ఒక్కడ మాత్రమే పిండంగా వేయబడ్డాం. చూసారా, మనం మాత్రమే. అంటే నా తలంపు ఏంటంటే, తల్లి అండాశయంలోనికి 50 కోట్ల కణాలు ప్రవేశిస్తాయంట. 50 కోట్ల కణాలు ఎప్పుడు నేను అండాశయంలో ప్రవేశిస్తాను, ఎప్పుడు నేను అక్కడ ఒక రూపంలోనికి నేను మార్చబడతాననేటువంటి దానికోసం 50 కోట్ల కణాలు పరుగులెత్తుతూ ఉంటాయంట తల్లి అండాశయంలోని. 50 కోట్ల కణాలు, అంటే కణాలు అంటే నలకల్లా ఉంటాయి, మనకు కనపడవు. మైక్రోస్కోపుల్లో బిడ్డ చూస్తేనే కనపడే కణాలు, 50 కోట్ల కణాలు విడుదలైన దగ్గర నుండి తల్లి అండాశయంలోనికి పోవడానికి పరిగెడతా ఉంటాయంట. అంటే ఇలా 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 వెళ్ళిపోతూ ఉంటాయంట, పాక్కుంటూ వెళ్ళిపోతున్నట్టు వెళ్ళిపోతే 50 కోట్లు ఒక తల్లి గర్భములో పిండముగా వేయబడటానికి ఒక వ్యక్తి నుంచి వచ్చిన కణాలు, 50 కోట్ల కణాలు తల్లి గర్భాశయంలో ప్రవేశించడానికి అంటే ఒక రకమైన పరుగులాట, స్పీడ్కి వెళ్ళిపోతూ ఉంటాయంట. నేను ముందు వెళ్ళాలి అన్నట్టుగా. అట్లా వెళ్ళినప్పుడు ఆ తల్లి గర్భాశయంలోనికి ప్రవేశించేది ఒక కణమే. 50 కోట్ల కణాలు ప్రయాణం చేసినా తల్లి గర్భాశయంలో ప్రవేశించేది ఒక కణమే. ఆ కణమే నువ్వు నేను. సరే, ఇంకా మిగిలిన మరి 49,99,999 కణాలు మధ్యలోనే చచ్చిపోతాయి. మధ్యలోనే అవి బలహీనమైపోతాయి, పరిగెత్తలేక ఆగిపోతాయి, వీక్గా ఉంటాయి, అక్కడే ఆగిపోతాయి, అక్కడే చచ్చిపోతాయి. అందువలన మిగిలిన కణాలన్నిటికీ లేనటువంటి ధన్యత మనకిచ్చి మనము కణంగా ప్రవేశించడానికి దేవుడే కృపను చూపించాడు. మనలను ఆయన ఎక్కడ ఏర్పాటు చేసుకున్నాడంటే తల్లి గర్భంలో రూపించబడక మునిపే ఏర్పాటు చేసుకున్నాడు. తల్లి గర్భంలో మనం ఇంకా ప్రవేశించక ముందే ఇదిగో ఈ కణం మీద బాగా పరిగెడుతుంది, ఈ కణం చాలా ఇంట్రెస్టింగ్ ఉంది, ఈ కణంలో చాలా ఏంటండి అన్ని రకాలైనటువంటి ఈ కణంలో కావలసినవన్నీ కూడా ఉన్నాయి కనుక ఈ కణాన్ని నేను ఆ తల్లి గర్భంలో ప్రవేశపెడతానని దేవుడు నిర్ణయించి నీకు తోడుగా ఉండి, కణంగా ఉన్నప్పుడే నీకు తోడుగా ఉండి నిన్ను తల్లి గర్భాశయంలో ప్రవేశపెట్టి నిన్ను ఒక మనిషిగా ఆ తల్లి గర్భంలోనే రూపించి 9 నెలల్లో నీ తల్లి గర్భంలో నీకు ఒక ప్రపంచాన్ని చూపించి ఆ ప్రపంచంలో నుంచి నిన్ను బయట వేసి ఆ ప్రపంచంలో నీకు కావలసిన కాళ్ళు, చేతులు, ముక్కు, నోరు, కళ్ళు, తల, వెంట్రుకలు అన్నీ కలుగు చేశాడు. చూడండి, అందుకనే మనకు 5 ఏళ్ళు ఉన్నాయి. సరే, కొంతమందికి ఎన్ని ఉంటాయి? 6 ఉంటాయి. అది అట్లా. కొంతమందికి వేళ్ళే లేకుండా ఉంటారు.
కొంతమందికి వేళ్ళే ఉండవు, చేతులు ఇక్కడి వరకే ఉంటాయి. కొంతమందికి ఏళ్ళు ఉండవు, కొంతమందికి చేతులు ఉండవు. చూసారా, గమనించారా? కొంతమందికి పుట్టుకతోనే చేతులు ఉండవు, కొంతమందికి కళ్ళు ఉండవు, కొంతమందికి చెవులు ఉండవు, కొంతమందికి మాట రాదు, కొంతమందికి నోరు ఉండదు, కొంతమంది నోరు లేని వాళ్ళు పుట్టారు, కొంతమంది ముక్కు లేని వాళ్ళు పుట్టారు. ఇట్లా రకరకాలైన అవయవ లోపాలు కలిగి పుట్టిన వాళ్ళు కూడా అనేకులు ఉండగా, దేవుడు మనకు మాత్రమే మంచి అవయవాలు, మంచి రూపము, చూసారా, అన్ని రకాలుగా మనకు ఒక చక్కని రూపాన్ని ఏర్పాటు చేసి మనల్ని బయటికి తీసుకొచ్చాడు తల్లి గర్భంలో నుండి. అందుకే నేను చెప్తున్నాను, తల్లి గర్భంలో పిండంగా వేయబడక మునిపే ఆ పిండమైన నిన్ను దేవుడు తన కృపచేత కోరుకున్నాడు, ఏర్పరచుకున్నాడు. నువ్వు తల్లి గర్భంలో ప్రవేశించిన తర్వాత నీకు అందమైన రూపాన్ని ఇచ్చాడు, చక్కని రూపాన్ని ఇచ్చాడు, నీకు అన్ని అవయవాలు ఇచ్చాడు. నీ అవయవాల్లో చూడండి, మన లోపల పార్ట్, ఇన్నర్ పార్ట్ చూసారు ఎప్పుడన్నా మీరు? అంటే బయట డైరెక్ట్ చూడలేం కానీ టీవీలో చూపిస్తారు, కొన్ని వీడియోల్లో వస్తూ ఉంటాయి. ఇన్నర్ పార్ట్, మనిషి లోపల భాగం. బయటకు ఏమిటి చర్మం కప్పేసాడు, కానీ లోపల ఏముంటుందంటే చాలా అద్భుతమైన కళాఖండం. మన లోపల ఉన్నటువంటి పార్ట్ అంతా కూడా అమర్చిన, దేవుడు అవయవాలు అమర్చిన విధానాన్ని చూస్తే అద్భుతమైన కళాఖండం. ఈ అద్భుతమైన కళాఖండం అది నేను కొన్ని వీడియోలు చూసినప్పుడు, అబ్బా దేవుడు ఎంత గొప్పవాడు రా నాయన, ఎంత అద్భుతంగా నిర్మాణం చేశాడు నా లోపల పోగాలనిపించేది నాకు. చూడండి, ఎక్కడెక్కడ ఏం అమర్చాలో వాటికి టైమింగ్ పెట్టాడు. ఈ టైం ప్రకారం నువ్వు పని చేయాలా, ఈ టైం ప్రకారం పని చేయకపోతే నీకు కష్టం. అందుకని చూడండి, గుండె ఎన్నిసార్లు కొట్టుకుంటుంది నిమిషానికి? 72 సార్లు నియమించాడు దేవుడు. 70 సార్లు కొట్టుకుంటే ఏమైంది? సమస్యే. కొన్ని 75 సార్లు కొట్టుకున్న సమస్యే. సరే, అందుకే 72 సార్లు లబ్ డబ్ లబ్ డబ్ అని నీ గుండె కొట్టుకోవాలని దేవుడు తనకి చెప్పాడు. కొంతమంది గుండెని చూస్తాం 100 సార్లు కొట్టుకుంటుంది, వాళ్ళకి కష్టమే, వాళ్ళ ఆరోగ్యం అంత బాగోదు. కొంతమంది గుండెని చూస్తాం 60 సార్లు కొట్టుకుంటుంది, ఇది ఇంకా మరీ డేంజర్. కాబట్టి ఇలాంటి అవయవ లోపం లేకుండా మనల్ని తల్లి గర్భంలోనే నిర్మాణం చేసి మనకొక ఆరోగ్యం ఇచ్చి, రూపం ఇచ్చి, మనకొక ఏమంటారు చక్కనైన దేహాన్ని ఇచ్చిన దేవుడు తల్లి గర్భంలో పిండంగా వేగమునువే మన ఎడల తన యొక్క కృప కలిగి ఉన్న వారంగా ఉన్నాం మనం. ఆయన మనం పిండంగా ఉన్నప్పుడే మనల్ని చూశాడు. పిండంగా ఉన్నప్పుడే చూడండి, 139వ కీర్తన పక్కనే ఉంది ఆ పేరు. చూడండి, 139వ కీర్తన 13వ వచనం, 13, 14 వచనాలు చూడండి. 139, 13, 14. నా అంతరింద్రియములను నీవే కలుగు చేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా ఆశ్చర్యము, భయమును ఆశ్చర్యమును పుట్టుచున్నవి. కనుక దేవుడు మనల్ని కలుగజేసిన విధమే ఎంతో ఆశ్చర్యకరం. మన తల్లి గర్భములో పిండంగా ఉన్నప్పుడే మనకు కళ్ళు, అప్పుడు హవ్వను ఎలా తయారు చేశాడు దేవుడు? తన చేతులతోనే తయారు చేశాడు. తన చేతులతో రూపం తయారు చేసి కళ్ళు, ముక్కు, నోరు ఆయన చెట్ చేసి బతుకు అంటే బతికిందంట హవ్వ. సరే, అట్లా దేవుడు మన తల్లి గర్భంలోనే మనల్ని ఏం చేశాడు? రూపించాడు, రూపం ఇచ్చాడు. ఇంత అందంగా ఉన్నావంటే, మరి నువ్వెందుకు ఇంత నల్లగా లేవంటే దేవుడిచ్చిన ఆ యొక్క అందం, నీకు ఇచ్చిన అందం. లేదా కొంతమంది మనం చూసినప్పుడు నల్లగా ఉంటారు, దేవుడు వాళ్ళకి అది ఆ రూపం ఇచ్చాడు. అంటే అన్ని రంగులు ఉండాలి, అన్ని రకాల వాళ్ళు ఉండాలి కదా, రకరకాల ప్రజలు ఉండాలని దేవుడు నిర్ణయించి కొంతమంది నల్లగా, కొంతమందిని ఎర్రగా, కొంతమందిని తెలివి గలవాళ్ళుగా, కొంతమంది తెలివి తక్కువగా, కొంతమందిని మరి మంచి ఏమంటారు షార్ప్ గలవాళ్ళుగా, కొంతమందిని ఏమో అమాయకంగా ఉన్నవాళ్ళుగా పుట్టించాడు దేవుడు. అందరూ ఉండాలి, అన్ని రకాల్లో ఉండాలి. ఎవరైతే గమనించండి, నువ్వు తెలివి గలవాడు అని తెలియాలంటే పక్కన ఇంకో తెలివి తక్కువ ఉంటేనే అర్థమవుతుంది కదా, అంతే కదండి. నువ్వు తెలివిగలవాడు అని తెలియాలంటే పక్కన ఒక తెలివి తక్కువ ఉండాలి. లేకపోతే నువ్వు ఎర్రగా ఉన్నావు అని తెలియాలంటే పక్కన నల్లగున్నవాడు లేకుండా నువ్వు ఎర్రగున్నావు అని చెప్పి ఎట్టు చెప్పుకుంటావు? నీకంటే ఎర్రగున్నవాడు ఉంటారేమో కదా. అందువల్ల నువ్వు ఎర్రగున్నావు అంటే తెలియాలంటే నల్లవాడు పక్కన వాడు ఉండాలి. దేవుడు నిర్ణయాలు అలా ఉంటాయి. మన యొక్క గొప్పతనం తెలియాలంటే మనకంటే కొంచెం తక్కువడు కూడా ఉంటాడు, పక్కన చూపిస్తాడు. చూసావా, వాడికి నీకు పోలిక చూడు, నిన్నెంత అద్భుతంగా నిర్మాణం చేశాను నేను అని దేవుడు మనతో చెప్పగలగటానికి ఆయన రకరకాల ఆలోచనలు ఉంటాయి ఆయనకు. ఆ ఆలోచనల ప్రకారమే మనం నిర్మాణం చేసి లోకానికి తీసుకొచ్చిన దేవుడు. నేనేమంటానంటే ఆ కణం, ఆ ఒక్క కణం ఏదైతే ఉందో ఆ కణం కాడ నుండి దేవుని కృప మన ఎడల ఉన్నది. ఏమండి, నీ తర్వాత వాడిని నిన్ను ఆపి నీ తర్వాత వాడిని పంపిస్తే నువ్వు ఆగిపోయి, నువ్వు ఉండేదానివి కాదు, నువ్వు ఉండే వ్యక్తివి కాదు ఈరోజు భూమి మీద కదా.
నీ వెనకవాడు నిన్ను కనుక పక్కన పక్క తప్పుకొని నిన్ను తోసేసి నువ్వు వెళ్ళిపోయాడు అనుకోండి, వెనక మళ్ళీ కణం వెళ్ళిపోయింది అనుకోండి, ఆ కణమే ఇవాళ మనిషి అయ్యాడు. నువ్వు ఉండేది వ్యక్తివి కాదు, మనం ఉండేవాళ్ళం కాదు. కనుక దేవుడు ఏం చేశాడంటే నువ్వు పరిగెత్తు, ఎంకరేజ్ చేశాడు, నువ్వు పరిగెత్తు, త్వరగా చేరుకో అని దాన్ని నిర్ణయించి తల్లి అండాశయంలో ప్రవేశపెట్టి ఒక రూపాన్ని ఇచ్చిన దేవుని కృప అక్కడి నుండి మన ఎడల ఉన్నది. అక్కడే కాదండి, మనం పుట్టక ముందునే, అంటే నిర్మాణం చేయబడక ముందు నుండే కాదు, నిర్మాణం చేయబడిన తర్వాత మన జీవితంలో పాపంలోనే మన తల్లి మనల్ని గర్భాన్ని ధరించింది, పాపంలోనే మనము తల్లి గర్భంలో ఉన్నాము, పాపంలోనే పుట్టాము, పాపంలోనే పెరుగుతున్న మనల్ని ఏం చేశాడు దేవుడు? ఏం చేశాడు? వీడికి నేను ఇచ్చినటువంటి జీవితంలో వీడికి పాపం ఉన్నది, ఈ పాపం ఉండటం ద్వారా వీనికి కొన్ని ఆధిక్యతలు పోగొట్టుకునే వ్యక్తిగా ఉంటాడు. అందుకే ఏం చేస్తాడు? ఏం చేయాలనుకున్నాడు? వీనిని పాపం లేనివాడుగా చేయాలని నిర్ణయించిన దేవుడు. చూడండి, దేవుని కృప మన ఎడల ఎంతగా ఆయన విస్తరింపజేశాడంటే అది తలుసుకుంటే మనం ఆయన ఎట్లా గణపరచుకొని ఉండగలుగుతాం? తల్లి గర్భంలో పిండముగా ఉన్నప్పటి నుండే ఆయన కృపను మన చూపిస్తూ మనకు కావాల్సిన మంచి రూపం ఇస్తున్నాడు. మరి ఈ లోకంలో జన్మనిచ్చాడు, ఈ లోకంలో ఆయన బిడ్డగా మనల్ని చేసుకుంటూ వచ్చాడు. అదంతా కూడా ఆయన యొక్క కృప. ఆ కృప ఏంటంట? నిరంతరం ఉన్న కృప, నిత్యము ఉండే కృప. ఈ నిత్యము ఆయన కృప మన ఎడల ఉండేటువంటి ఈ అనుభవంలో దేవుడు మనకు నిత్య నిబంధన మన ఎడల చేసి, అంటే లేకపోతే మన కొరకు నిత్యమైన సంకల్పాన్ని చేసి ఆయన మనల్ని ఏం చేశాడంటే ఒక అద్భుతమైన రీతిగా మన జీవితాన్ని సెట్ చేశాడు. ఒక అద్భుతమైన రీతిగా మన జీవితాన్ని మారుస్తూ వచ్చాడు. లేకపోతే ఈ లోకంలో ఒక అద్భుతమైనటువంటి వ్యక్తిగా నిన్ను నిరూపిస్తూ వచ్చాడు. అది ఆయన చేసిన అద్భుతమైన ఆ కార్యాలు ఏంటో ఒక 4 చూపిస్తాను. 4 విషయాలు మనం చూసుకుని ప్రభువుని మనం ఆరాధిస్తాం. చూడండి, మొదటిదిగా యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం దయచేసి చూడండి. యోహాను సువార్త 3:16. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. చూడండి, ఇక్కడ మనము దేవుని ఏర్పాటులో తల్లి గర్భంలో మరి పిండంగా వేయబడ్డాము. ఆయన దేవుడు మనకు రూపం ఇచ్చి మనకి ఈ లోకంలో మనల్ని జన్మింపజేశాడు. తర్వాత ఈ లోకంలో జీవిస్తున్నటువంటి జీవితంలో మనము పాప సంబంధమైన జీవితం కలిగిన వారం కనుక ఆ పాపం నుంచి మనల్ని తీసివేయడానికి ఏం చేస్తున్నాడు? మనకేమిచ్చాడు? నిత్య జీవమును ఆయన అనుగ్రహిస్తూ వచ్చాడు. మనం రక్షించబడడానికి అక్కడ దేవుడు గొప్పగా ఆలోచించాడు. అందుకే దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాను. నశింపక నిత్య జీవం పొందినట్లు. నశింపక అంటే పాపం వలన వచ్చే జీతం ఏంటి? మరణం. పాపం వలన వచ్చే జీతం మరణం. కనుక పాపంలో ఉన్న మన జీవితము మరణానికి, మరి మరణం అనే శిక్షకు గురి కాకుండా మనకు ఆయన ఏం చేస్తున్నాడు? నశించిపోకుండా కాపాడి తప్పించి నిత్య జీవాన్ని అనుగ్రహించిన దేవుడుగా ఉన్నాడు. నిత్య జీవమును మనకిచ్చాడు. చూడు, ఆయన కృప నిరంతరం ఉంటుందంటే పిండంగా వేయబడినప్పుడు ఉంది, తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఉంది, బయటకు వచ్చినప్పుడు ఉంది, పుట్టిన మొదలుకొని నేటి వరకు ఆయన కృప ఉంది. అదే సమయంలో మనం పాపంలో ఉన్నామని మన పాపాలన్నింటినీ కూడా ఆయన తీసివేసి మనలను తన యొక్క నిత్య జీవంలోనికి తీసుకువెళ్ళడం అనేది దేవుని యొక్క సంకల్పం. అందువలన యేసు ప్రభువుని లోకానికి పంపించి ఆయన యందు విశ్వాసం ఉంచేటువంటి వారిని నశించిపోకుండా వారికి నిత్య జీవం అనుగ్రహించడం అనేది దేవుని యొక్క ఏర్పాటు. నిత్య జీవం మనకు గనక లేకపోతే ఏమైంది చెప్పండి? నిత్య నరకం. నిత్య జీవం మనకు గనక లేకపోతే ఏమవుతుందంటే నిత్య నరకం వస్తుంది. కనుక ఇప్పుడు నిత్య జీవం యొక్క అనుభవంలోనికి దేవుడు మనల్ని నడిపించాడు. నిత్య జీవము, నిరంతరము జీవించే ఉండేవాడుగా మనలను చేశాడు. నిత్య జీవం అంటే ఏంటో కాదు, నిరంతరం జీవించి ఉండటం. నిరంతరం ఆయన కృప మన ఎడల ఉంటుంది అనే దానికి
ఈ మొదటి గుర్తు ఏంటంటే, మనం జీవితంలో పాపంలో ఉన్నాం కనుక, ఆ పాపంలో నశించిపోతున్నాం కనుక, మనం నశించిపోకుండా మనం నిత్య జీవంలోనికి తీసుకురావడం అనేది దేవుని యొక్క ఆలోచన. అందుకు మనం ఏం చేశాడు, మన కొరకు యేసు ప్రభుని లోకాన్ని పంపాడు. ఆయన యందు విశ్వాసం ఉంచే ప్రతివాడు నశించిపోకుండా నిత్య జీవంలోకి తీసుకురావడం అనేది దేవుని యొక్క ఏర్పాటు. అందుకే చూడండి, 5వ అధ్యాయం యోహాను సువార్త 24వ వచనం. యోహాను సువార్త 5:24 ఏముంది అక్కడ? నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచు వాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నా యందు విశ్వాసముంచు వాడు నిత్య జీవము గలవాడు. మనకు దేవుని యందు విశ్వాసమును పుట్టించి మనలను నిత్య జీవానికి వారసులనుగా చేసిన దేవుణ్ణి మనం జ్ఞాపకం చేసుకోవాలి. మొదటేమో తల్లి గర్భంలో పిండంగా మనల్ని వేసి అక్కడి నుంచే కృప చూపిస్తూ వచ్చాడు. ఈ లోకంలో మనం జన్మించిన తర్వాత మన జన్మలో అపవిత్రత ఉంది, మన జీవితంలో అపవిత్రత ఉందని ఏం చేశాడు? ఈ అపవిత్రతలో నుంచి మనల్ని తప్పించి, నిత్య నరకం నుండి తప్పించి, నిత్య జీవానికి మనలను పాత్రులుగా చేసిన దేవుణ్ణి మనం ఏం చేయాలా? ఆరాధించాలి. నిత్య జీవం ఇవ్వటానికి ఇష్టపడ్డాడు. నిత్య జీవం అంటే ఎల్లప్పుడూ జీవించుండటం. మన జీవితంలో ఈ లోకం వరకే కాదు, మన జీవితం అనేది ఈ లోకం వరకే కాదు, ఈ లోకం దాటిన అవతల లోకంలో కూడా మనం జీవించే ఉంటాం. పరలోకంలో కూడా మనం యుగ యుగాలు జీవించే ఉంటాం. దేవునితో కూడా మనం జీవించి ఉండే వారంగా మనం ఉండేటట్లు చేసిన దేవుడు, నిత్య జీవమును మనకు అనుగ్రహించిన దేవుడు. ఇది మన జీవితంలో ఆయన జరిగించిన పాపంలో నుండి మనల్ని విడిపించుటకు జరిగించిన మొట్టమొదటి కార్యం ఏంటంటే నిత్య జీవం మనకిచ్చాడు. ఇది మొదటిది. రెండోది చూడండి, హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం దయచేసి చూడండి. హెబ్రీ 10వ అధ్యాయము 5వ వచనం. 5వ అధ్యాయం 10వ వచనం. హెబ్రీ 5వ అధ్యాయం 10వ వచనం దయచేసి చూడండి. 9-10 వచనాలు కలిసి ఉన్నాయి. హెబ్రీ 5:9-10 వచనాలు కలిసి ఉన్నాయి. మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందినవాడై మెల్కీషెదెకు యొక్క క్రమంలో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారికందరికీ నిత్య రక్షణకు కారకుడాయను. ఇప్పుడు యేసుప్రభు మన కొరకు నిత్య జీవం ఇవ్వటం కోసం ఈ లోకంకి వస్తే, ఇప్పుడు రెండవదిగా మనం ఏం చూస్తున్నాం? నిత్య రక్షణకు యేసుప్రభు కారకుడైనాడు. మనకు దేవుడి ద్వారా యేసుప్రభు నిత్య రక్షణ ఇచ్చిన అనుభవం మన జీవితంలో మనం కలిగిన వారం ఉన్నాం. నిత్య రక్షణ అంటే ఇది ఎల్లప్పుడూ నిలిచి ఉండే రక్షణ. రక్షణ అంటే ఏంటంటే ఎల్లప్పుడూ నిలిచి ఉండే రక్షణ. ఎల్లప్పుడూ ఆయన చేత మనం కాపాడబడిన వారంగా ఉంటున్నాం. ఎల్లప్పుడూ ఆయన మనల్ని కాపాడుతున్న వాడుకున్నాడు. ఆయన మనల్ని కాపాడడానికి ఆయన సరిపడిన వాడని వాక్యంలో రాయబడింది. చూడండి, ఆయన మనల్ని కాపాడడానికి ఏంటంట, ఆయన సరిపడిన వాడు అని వ్రాయబడింది. చూసారా? ఆ విధంగా మనకు అక్కడ రాయబడిన 5వ అధ్యాయం 9-10 వచనాల్లో 9వ వచనం చూడండి. మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందినవాడై మనకు నిత్య రక్షణ కలుగు చేయడానికి యేసుప్రభు ఏం చేశాడంట? సంపూర్ణత కలిగిన వాడుగా ఉన్నాడు. మనం రక్షించడానికి సరిపడిన వాడు. మనం రక్షించడానికి ఆయన ఏం చేశాడు? సంపూర్ణమైన వాడు. అంతే. చూడండి, 7వ అధ్యాయంలో మనకు ఒక మాట చూద్దాం. 24-25 వచనాలు. 24-25 వచనాలు. 7వ అధ్యాయం 24-25 వచనాలు. ఈయన నిరంతరం ఉన్నవాడు గనుక మార్పు లేని యాజకత్వం కలిగిన వాడాయను. 25 ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపనం చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడు. కనుక మనలను సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడు యేసు ప్రభు. కనుక అందుకే చూడండి, కింద 26వ వచనం. పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడును ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడు
మనకు సరిపోయినవాడు. ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. చూడండి ఏంటంట, పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. ఈయన మనకు సరిపోయినవాడు. అందుకనే 25వ వచనంలో వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. కనుక యేసు ప్రభు అంట, ఆయన సంపూర్ణత మనలను సంపూర్ణంగా రక్షించడానికి కారణంగా అయింది. ఆయన సంపూర్ణతలోనికి మనం కూడా తీసుకురాబడే విషయంలో మనల్ని కూడా ఏం చేసినాడ, మనల్ని సంపూర్ణంగా రక్షించుటకు ఆయన శక్తి గలవాడు. అందుకే 5వ అధ్యాయం 9-10 వచనాల్లో ఆయన గురించి వ్రాయబడిన మాట, దేవుని 10వ వచనంలో చివరి వరుసలో చూడండి, తనకు విధేయులైన వారికి అందరికీ నిత్య రక్షణకు కారకుడాయను. నిత్య రక్షణ అంటే దాని అర్థం ఏంటంటే ప్రియులారా, మనకు నిత్య రక్షణ అనేది ఏం చూపిస్తుందంటే నిత్యమైన విశ్రాంతి, నిత్యమైన విశ్రాంతి, లేదా నిత్య రాజ్యంలో మనకు తగినటువంటి ప్రవేశం కలుగు చేసిన దేవుడు. నిత్య రాజ్యంలో ప్రవేశించడానికి తగిన ఏర్పాటును జరిగించిన ప్రభు మన యేసుక్రీస్తు వారు. అందుకే మూడవది మనం ఏం చూస్తున్నామంటే నిత్య రక్షణకు కారకుడు. నిత్య రక్షణకు కారకుడు ఆయన. మొదటిదేమో ఆయన నిత్య జీవాన్ని కలుగు చేసిన వాడుకున్నాడు. రెండవదేమో నిత్య రక్షణ మనకందరికీ ఇచ్చేయడానికి కారకుడుగా యేసు ప్రభువును మనము జ్ఞాపకం చేసుకుని, అయ్యా నా నిత్య రక్షణ కొరకై నువ్వు సంపూర్ణత కలిగిన వాడుగా నన్ను రక్షించుకుంటూ వచ్చావు అని మనం ప్రభువుని ఆరాధిస్తాం. ఇది రెండవది. మూడవది చూడండి, హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 11వ వచనం. హెబ్రీ 9:11. అయితే క్రీస్తు రాబోతున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడుగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృతము కానిది అనగా ఈ సృష్టి సంబంధము కానిదియు మరి ఘనమైనదియు పరిపూర్ణమైనదియునైన గుడారము ద్వారా మేకల యొక్కయు కోడిల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలములో ప్రవేశించాడు. ఇక్కడ మనకు జ్ఞాపకం చేయబడుతున్న మూడవ సంగతి, నిత్య విమోచనము మన కొరకు సంపాదించాడు. మనకేం చేసినాడంట, ఆయన ప్రధాన యాజకుడుగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృతము కానిది అనగా ఈ సృష్టి సంబంధము కానిదైన ఘనమైనదైన పరిపూర్ణమైనదైన గుడారము ద్వారా ఏం చేశాడంట, పరిశుద్ధ స్థలములో ప్రవేశించాడు. కనుక మనము ఈ లోక సంబంధమైనది కాదు, మన గుడారం ఎక్కడదంటే ఈ లోక సంబంధమైనది కాదు, అది పరలోక సంబంధమైనది. అక్కడ యేసుప్రభు మన కొరకు ముందే ప్రవేశించాడు. నేను వెళ్తాను మళ్ళీ వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తానని చెప్పిన స్థలం అదే, ఆయన ప్రవేశించిన స్థలం. ఆ స్థలంలోనికి రేపు పొద్దున మనల్ని అందరినీ తీసుకువెళ్ళటానికి ఆయన ఏం చేశాడు, విమోచనము సంపాదించాడు. విమోచన సంపాదించడం అంటే, విమోచన అంటే ఏంటి? విడుదల. దేని నుండి విడుదల? సాతాను నుండి విడుదల, లోకంలో నుండి విడుదల, పాపము నుండి విడుదల. కనుక ఇట్లాంటి మన యొక్క మరి లోకంలో బంధించబడి ఉన్నాం, ఆచారాల చేత లోక అలవాట్ల చేత బంధించబడి ఉన్నాం. పాపం మనల్ని బంధించిందిగా ఉంది. సరే, పాపం కూడా మనల్ని బంధించింది. ఎందుకంటే పాపం బంధించింది ఎందుకని చెప్తున్నానంటే, పాపం మనల్ని ఏం చేస్తుందంటే, మనల్ని ఒకసారి మన జీవితంలో పాపం ప్రవేశించిన తర్వాత ఆ పాపం మనల్ని ఏం చేస్తుంది, ఏలుబడి చేస్తుంది. ఒక పాపం చేయడానికి అలవాటు పడ్డాం, ఇప్పుడు ఆ పాపం పదే పదే చేయాలనిపించే కారణం ఏంటంటే ఆ పాపానికి మనం దాసులం అయిపోయాం. అందుకే యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఒక 32వ వచనంలో ఒక మాట ఉంది. యోహాను సువార్త 8వ అధ్యాయం 32వ వచనంలో ఒక మాట ఉంది చూడండి. 8:32 34 చూడండి. అందుకు యేసు, పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. పాపము చేసిన ప్రతివాడు పాపమునకు దాసుడు. కనుక ఇప్పుడు ఈ పాపానికి దాసులమైపోయిన మనము, సాతాను చేతులు దాసులుగా ఉన్న, బందీలుగా ఉన్న మనము విడిపించబడు కొరకే యేసుప్రభు ఏం చేశాడు, నిత్య విమోచనము సంపాదించాడు. మన కొరకు నిత్యమైన విమోచనమును సంపాదించాడు. ఇది మన జీవితంలో చాలా గొప్ప సంగతి. ఒకప్పుడు వేరే
స్వభావాలు కలిగిన మనము, వేరే వాటిల్లో బందీలుగా ఉన్న మనము, ఇప్పుడు ఆయన మనల్ని విమోచించుట ద్వారా వాటి నుంచి విడిపించబడి ఆయన ఏర్పాటులోకి రావడానికి కారణమైంది. ఇది ఒకటైతే, ఆయన ఏం చేశాడంటే తన స్వరక్తాన్ని మన కొరకు కార్చాడు, తన స్వంత రక్తాన్ని మన కొరకు కార్చాడు. కలువరి శిలువలో మన కొరకు ప్రాణం పెట్టి ఆయన ఏం చేశాడు, మన యొక్క పాపాలన్నిటిని కూడా తన శిలువ రక్తంలో కడిగి మనలను ఆ సాతాను చేతుల్లో పాపం చేతుల్లో నుంచి విడిపించి విమోచించిన ఆ యొక్క కార్యం, విమోచన సంపాదించిన కార్యం. అట్లా యేసుప్రభు ద్వారా నిత్యమైన విమోచనము మన కొరకు అనుగ్రహించబడిందిగా ఉన్నది. ప్రభువా, ఈ లోకంలో అనేకమైన వాటికి బానిసగా ఉన్న నన్ను నీ విమోచనము చేసి నీ ఏర్పాటులో నన్ను తీసుకొచ్చావు అని మనం ప్రభువుని ఆరాధిస్తాం. ఇది 3వ సంగతి. 4వ సంగతి చూడండి. 4వ సంగతి మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుని వాక్యంలో 2వ పేతురు 1వ అధ్యాయం 2వ పేతురు 1వ అధ్యాయం 11వ వచనం చూడండి. 2వ పేతురు 1వ అధ్యాయం 11వ వచనం. మీరిటి క్రియలు చేయువారైతే ఎప్పుడునూ తొట్రిల్లరు, అలాగున మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యములో ప్రవేశము మీకు సమృద్ధిగా అనుగ్రహించబడును. నిత్య రాజ్యములో ప్రవేశము సమృద్ధిగా అనుగ్రహించబడును. కనుక నిత్య రాజ్యమును మనకు అనుగ్రహించిన దేవుడు. నిత్య రాజ్యం అంటే ఎల్లప్పుడూ నిలిచి ఉండే రాజ్యం. ఈ లోకం, ఇప్పుడున్న ఈ ప్రపంచం లేకపోతే ఈ లోకం నిలిచి ఉంటుందా? నిలిచి ఉండేది కాదు. చూసారా, నిలిచి ఉండేది కాదు. ఈ భూమి కానీ ఆకాశం కానీ ఇందులో సమస్తమైన కృత్యములు కానీ ఒకనాడు కాలిపోతాయి. చూడండి, అదే 2వ పేతురు 3వ అధ్యాయం 10వ వచనం. అదే 2వ పేతురు 3వ అధ్యాయం 10వ వచనం. అయితే ప్రభువు దినం దొంగ వచ్చినట్లు వచ్చును, ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీద ఉన్న కృత్యములను కాలిపోవును. చూసారా, ఒకనాడు ఒక దినం రాబోతుందంట, ఈ ఆకాశము భూమి మీద ఉన్నవన్నీ కూడా కాలిపోతాయంట. అందుకే ఇది శాశ్వతం కాదు. అందుకే ఏం చేసినాడు యేసుప్రభు? నిత్య రాజ్యమును మనకు అనుగ్రహించాడు. నిత్య రాజ్యం, ఎల్లప్పుడూ ఉండే రాజ్యం, ఎల్లప్పుడూ ఆనందించే రాజ్యం, ఎల్లప్పుడూ ఆయనతో కలిసి సంతోషించే రాజ్యం మనకు అనుగ్రహించిన యేసుప్రభు. అందుకొరకు ఏం చేశాడు చెప్పండి? ఇప్పుడు ఈ నిత్య రాజ్యంలో మనకు ప్రవేశం ఉంది. రేపు ఎప్పుడు యేసుప్రభు వస్తున్నాడు, మనల్ని అక్కడ తీసుకువెళతాడు, ఆయనతో మనం కలుసుకోబోతున్నాం, ఆ రాజ్యంలో ప్రవేశించబోతున్నాం. అప్పుడు మనము ఆనందించే వారంగా మనం ఉంటాం. చూడండి, అది జరిగే సంగతి, జరగవలసిన సంగతి. నిత్య రాజ్యంలో మనం ప్రవేశించడం అనేది ఇంకా జరగవలసిన సంగతి. అయితే మొదటి 3 విషయాలు మాత్రం జరిగిపోయినాయి. ఏంటది? నిత్య జీవంలోనికి మనల్ని నడిపించాడు, నిత్య రక్షణ అనుగ్రహించాడు, నిత్యమైన విమోచనం మన కొరకు సంపాదించి మనల్ని విమోచించాడు. ఇప్పుడు 4వదిగా నిత్య రాజ్యంలోకి మనం రేపొద్దున తీసుకెళ్ళబోతున్నాడు అనేది మన యొక్క ఆరాధనగా ఉండాలి. చూడండి, తల్లి గర్భములో మనం పిండంగా ఉన్నప్పటి నుండి మన ఎడల చూపించిన తన కృప ఈనాటి వరకు దేవుడు చూపించి ఆయన నిరంతరం మనకు తన కృప చూపిస్తున్నాడంటే ఆయన నిజంగా దయాళుడు కదా, దయాళుత్వం గలవాడు కదా, జాలి గలవాడు కదా, ప్రేమ గలవాడు కదా, ఎంతో కృప కనికరములు మన ఎడల చూపిస్తున్నవాడు కదా, నిరంతరం మనల్ని నడిపిస్తున్నవాడు కదా, మనల్ని పోషిస్తున్నవాడు కదా, మనల్ని కాపాడి భద్రపరుస్తున్నవాడు కదా, మన పైన తన దృష్టి నిలిపినవాడు కదా. కనుక మనం ఆయన ఏర్పాట్లు ఉన్నాం. అందుకొరకు నిరంతరం ఆయన కృప మన ఎడల చూపిస్తున్న దేవును నిత్యమైన జీవం, నిత్య జీవంనిచ్చాడు, నిత్య రక్షణ ఇచ్చాడు, నిత్య విమోచన ఇచ్చాడు, నిత్య రాజ్యం ఇవ్వబోతున్నాడు. ఇవన్నీ కూడా మనం ఆయన ఆరాధించవలసిన కారణాలు. కనుక ఈ వాక్యాన్ని ఆధారం చేసుకుంటాం. మనం ప్రభువుని వాక్యాన్ని పట్టుకొని ఆరాధించాలి. ఒకరి తర్వాత ఒకరు ఆరాధించండి.